శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 13వ తేదీ అనగా శుక్రవారం తిథి నాడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ పరమశివుడు మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నాడు. జరిగేది ప్రళయమే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఆ శివుడి యొక్క అనుగ్రహం ఈ రాశి జాతకులకు ఎలా కలగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఇకపోతే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వీరి జీవితంలో ఈ యొక్క డిసెంబర్ మాసంలో 13వ తేదీ శుక్రవారం తిథి నాడు ప్రళయం రాబోతుందని చెప్పాలి. కానీ కొన్ని నిందలు, అపార్థాలు, అపోహల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. మీ పైన కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రను తిప్పికొట్టడానికి ఆ పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మీరు పరమశివుణ్ణి ఇదివరకు ఆరాధించినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈ సమయంలో కాపాడుతుందని చెప్పొచ్చు. ఎవరైనా మీ పైన కుట్రలు పన్నుతూ ఉన్నట్లయితే వారిపైన ఆ మహాశివుడు తన యొక్క కోపాన్ని చూపించబోతున్నాడు. మీ యొక్క జీవితంలో ముందుకు వస్తున్నటువంటి ప్రళయం నుండి మిమ్మల్ని ఆ పరమశివుడు ఖచ్చితంగా కాపాడుతాడు. మీ యొక్క జీవితంలో ఉన్న ఒడిదుడుకులు, సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలను, చిక్కుముడులను, సుడిగుండాలని మొత్తాన్ని కూడా తొలగించి వాటి వల్ల మీరు అల్లాడుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరమశివుడు మీకు చేయూతను అందించే అవకాశం ఉంది. అంటే మీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కొంతవరకైనా ఆ పరమశివుడు ఈ రోజున మీకు సహాయం అనేది చేస్తాడు. మీ యొక్క జీవితంలో ఈ అద్భుతం ఈ రోజున జరగబోతుంది. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి, అలాగే ప్రళయం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. ఎవరైతే మీ పైన కుట్రలు పడుతున్నారో వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీ పైన కుట్రలు పన్నే వారికి తిప్పికొట్టే విధంగా ఆ పరమశివుని యొక్క ఆగ్రహం వారిపైకి వెళ్తుంది. అంటే మీ నుండి వారిపై ఖచ్చితంగా వెళ్తుంది అన్నమాట. శివుని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండి మీపై కుట్రలు ఎవరైతే పన్నుతున్నారో వారిపైన శివుడు ఆగ్రహాన్ని చూపిస్తాడు. ఇక మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఖచ్చితంగా అదృష్టం పొందుకుంటారు. కొన్ని అంశాల్లో మాత్రం ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజు ఇది. భవిష్యత్తుకు సంబంధించి లేదా మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో మీరు జాప్యం చేస్తున్నారో, అంటే ఆలస్యం చేస్తూ ఉన్నారు, ఆ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం పైన మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం కావున ఆ నిర్ణయం తీసుకునే ముందు పెద్దవారితో చర్చించండి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి ఈ రోజున నిర్ణయం మీరే తీసుకోండి. పెద్దవారి సలహా పాటించడానికి మీరు సిద్ధంగా ఉంటే గనక మీ యొక్క జీవితంలో విజయాలు అయితే ఖచ్చితంగా చేకూరుతాయి. అనుకున్నది అనుకున్నట్లుగా ఈ రోజున ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో సత్ఫలితాలు పొందడానికి ఈ విధంగా పరమశివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఈ రోజున ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున పరమశివుణ్ణి నిత్యం స్మరిస్తూ ఉండండి. వీలు కుదిరితే శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని సన్నిధిలో కాస్త సమయాన్ని మాత్రం గడిపే ప్రయత్నం చేయండి. లేదు మాకు ఈ రోజున శివాలయానికి వెళ్లడం కుదరలేదు అనుకునేవారు ఇంట్లో అయినా శివుణ్ణి ఆరాధించండి. ఇలా ఆరాధిస్తే ఈ రోజున మీ యొక్క జీవితం అద్భుతవంతంగా, ఫలప్రదంగా మారుతుంది. బోళా శంకరుడు మీరు కోరిన కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే ఈ రోజున మీరు ఎవరితోనైనా ఏ విషయాన్ని అయినా చర్చించే సమయంలో మీకు వారిపైన పూర్తి భరోసా ఉంటేనే మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు, ఏమైనా రహస్యాలు కావచ్చు,
వ్యాపారంలో ఉన్న రహస్యాలు కావచ్చు. ఇలా మీకున్న ఏ రహస్యాలు అయినా సరే వారు ఖచ్చితంగా శ్రేయోభిలాషులు అయితేనే చెప్పండి. లేకపోతే వారిపైన ఏ చిన్న అనుమానం ఉన్నా కూడా మీ యొక్క రహస్యాల్లో ఈ రోజున వారితో చెప్పకపోవడమే ఉత్తమము. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.